బ్రేకింగ్ న్యూస్ మొత్తానికి ఈరోజు భారత్ అయితే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాది 9 స్థావరాలను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెళ్ళి అటాక్ చేయడం మనం అందరం చూసాం. ఆపరేషన్ సింధూర్ అనే ఒక పేరుతోటి ఈ అటాక్ అయితే జరిగింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ అంతటా కూడా ఒక దీపావళి సెలబ్రేషన్స్ అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయంటే మనకి ఒక వార్త వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర సంస్థలన్నింటిని కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసింది అర్ధరాత్రి సమయంలో. దాదాపు 9 స్థావరాలపైన అటాక్ చేశారు. 100కి పైగే ఉగ్రవాదులు చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. అవును, 100 మంది చనిపోయారు అని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటుంది దీన్ని? అంటే మీరు చెప్పిన దానిలో ఒక గందరగోళం ఉంది. భారత ప్రభుత్వం అక్కడ అటాక్ చేసింది. అటాక్ చేసి ఎక్కడ అటాక్ చేసింది? పాకిస్తాన్ మీద కాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి కొన్ని టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ మీద దాడి చేసి జైషే మహమ్మద్ సంబంధించినటువంటి 100 మందిని మేము చంపామని ప్రకటించారు. ఈ ప్రకటించటం ద్వారా ఒక సక్సెస్ సాధించాం మనం అనేది ఒక రివెంజ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రజల మూడ్ని సెట్ చేశారు. అంటే ఇటీవల జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి ఒక సంఘటనలో 27 మందిని ఒక ఉగ్రవాద సంస్థ, దాని పేరు జైషే మహమ్మద్ కాదు, అది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ నేను చేశాను అని ప్రకటించింది. ఆ సంస్థకి సంబంధించినటువంటి వివరాలు, ఆ సంస్థని ఎలా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే దానికంటే కూడా సంఘటన జరిగిన రోజే సర్జికల్ దాడులు జరగాలి పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ని ఎంత మాత్రము ఉపేక్షించే అవకాశం లేదు, పాకిస్తాన్ని ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ చేయటం, అలాగే ఉగ్రవాద సంస్థలు, ఈ టెర్రరిస్టులను ఎలిమినేట్ చేయాలి, ఈ రకమైనటువంటి భావజాలం అంతా వ్యాప్తి చెందింది. ఈ క్రమంలో అంటే దేశంలో ఒక రకమైనటువంటి యుద్ధం వచ్చేస్తుంది అనేటువంటి వాతావరణం కల్పించారు. చాలా చోట్ల డిస్కషన్స్ జరిగినాయి. అలాగే ముస్లిం పాపులేషన్ హెవీగా ఉన్నటువంటి ఊళ్ళల్లో కొంచెం భయాందోళనలు పెరిగినాయి. అంటే పాకిస్తాన్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ, లేకపోతే ఎటువంటి ఆధారము లేకుండా ఈ దేశంలో ఉంటున్నటువంటి ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ రూట్స్ ఎక్కడున్నాయో వెరిఫై చేసి అక్కడికి పంపించేస్తాం అన్న పద్ధతిలోనూ రకరకాల ప్రచారాలు జరిగినాయి. అయితే ఈ ప్రచారాల నేపథ్యంలో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ దాడి 100 మందిని మేము చంపేశామనేటువంటి సమాచారం, ఇది భారతదేశంలో అంటే ఒక క్రికెట్లో ఇండియా గెలిస్తే ఎటువంటి హర్షాతిరేకాలు వ్యక్తమవుతాయో అలాంటి ఒక సెలబ్రేటివ్ మూడ్ కనిపిస్తోంది ఇప్పుడు ఇండియన్ పీపుల్లో. దాన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు చాలా, అలాగే టీవీ ఛానల్స్, ప్రసార మాధ్యమాలన్నీ కూడా దాన్ని విపరీతంగా ఎలివేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడిస్తున్నారు వాళ్ళు. ఎలా చూస్తారు మీరు దీన్ని అంటే, అద్భుతం, ఇలాంటివే జరగాలి, ఇలాంటివే మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటివే అంటే మీరు ఏది కోరుకుంటున్నారో అది జరగబోతోంది అని రాజ్నాథ్ సింగ్ గారు 2-3 రోజుల క్రితం చెప్పాడు. ఆ చెప్పింది దీని గురించేనా అనేది ఇప్పుడు అర్థమవుతోంది జనాలకి. అంటే రెండోది ఆయన ఇంకో ఉద్దేశంతో కూడా అన్నాడు, పాకిస్తాన్ని పూర్తి కంట్రోల్లో తీసుకోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు అని. అయితే విషయం ఏంటంటే ఇక్కడ జనాలు పట్టించుకోవాల్సింది, పాకిస్తాన్ భారతదేశంతో పోలిస్తే చాలా చిన్న దేశం. చాలా చిన్న దేశం అంటే అది పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్క మాత్రమే అనే విషయాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంజాబ్ అనేటువంటి రాష్ట్రంలో ఒక ముక్కనే పాకిస్తాన్ అనే పేరుతో ఆ రోజు ఇవ్వటం జరిగింది తప్ప దేశ విభజన అంటే దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చి ఇవ్వటం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమణలో కొంత కాశ్మీర్ ఉంది, అలాగే భారత్ ఆక్రమణలో ఉన్నటువంటి కాశ్మీర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది భారత్ ఆక్రమిత అని ఎందుకు అంటున్నానంటే, నిజానికి అక్కడ ఉన్నటువంటి లోకల్ నేటివ్ పీపుల్ అభిప్రాయం ఏమిటి? ఆ రోజున భారతదేశానికి స్వతంత్రం ప్రకటించిన రోజున వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారు? ఆజాదీ కాశ్మీర్ అన్నారు. కాశ్మీర్ అనేది ప్రత్యేక దేశంగా ఉంటుంది, అది పాకిస్తాన్తో కానీ లేకపోతే భారతదేశంతో కానీ కలిసి ఉండదు, ఇది ఒక ప్రత్యేక దేశం అన్నారు. అది కుదరదు అన్నారు. ఫైనల్గా ఇండియన్ గవర్నమెంట్ అక్కడ దృష్టి పెట్టింది. జవహర్లాల్ నెహ్రూ గారు రకరకాల పద్ధతుల్లో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేశాడు, విజయం సాధించాడు. వాళ్ళకి చాలా హామీలు ఇచ్చాడు, అలాగే ప్రత్యేక ప్రతిపత్తి ఉంటుందన్నాడు, అలాగే మిమ్మల్ని కావాలంటే ఇక్కడ ప్రధానమంత్రిగా కూడా మాట్లాడగలను అని చెప్పి అన్నాడు ఆయన.
ఇలా రకరకాల హామీల మధ్య కాశ్మీర్ని భారత్ కంట్రోల్లోకి తీసుకుంది. ఈ తీసుకోవటం అనే ప్రక్రియని ఇంకొంచెం అంటే ఆయన ఇచ్చినటువంటి కొన్ని వెసులుబాట్లు, కొన్ని ప్రత్యేక ప్రతిపత్తులు, ఆర్టికల్ 370 పేరుతో ఇచ్చినటువంటివి అవన్నీ పూర్తిగా రద్దు చేసి కాశ్మీర్ని భారత్లో అంతర్భాగంగా మార్చేశాం, కాశ్మీర్ మనదే అని చెప్పి దేశ ప్రజలందరిలోనూ ఒక సెలబ్రేటివ్ మూడ్ని చూసింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ గారు. ఈ క్రమం అంటే కాశ్మీర్లో శాంతిని తీసుకొచ్చాం మేము, కాశ్మీర్లో 3 రంగుల జెండా ఎగరేసే పరిస్థితి వరకు లేదు కానీ ఇప్పుడు ఎగరేయగలం అని చెప్పి కాశ్మీర్లో విపరీతంగా ఎన్కౌంటర్లు జరిగినాయి, చాలా మందిని చంపేశారు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ క్రమంలో ఒక రకంగా అణచివేత కార్యక్రమాలు విపరీతంగా జరిగినాయి. ఈ అణచివేతల నుంచి ఒక సైలెన్స్ పుట్టింది అక్కడ. ఆ సైలెన్స్నే శాంతి అని చెప్తున్నాడు ఆయన. ఆ శాంతి అని చెప్పి, ఆ శాంతి ఉంది ఇక్కడ అని చెప్పి అక్కడ కార్పొరేట్లకి కాశ్మీర్ని అప్పచెప్పే ప్రయత్నం మొదలుపెట్టాడు ఆయన. ఈ ప్రాసెస్ అంటే అభివృద్ధి పదంలోకి మేము కాశ్మీర్ని తీసుకెళ్తున్నాం అని మాట్లాడాడు ఆయన. కానీ నిజానికి అక్కడ వచ్చినటువంటి శాంతి బలవంతపు శాంతి తప్ప ఆర్గానిక్గా అక్కడ స్వభావ సిద్ధంగా ఏర్పడినటువంటి శాంతి కాదు. వాళ్ళ ఆకాంక్షలు నెరవేరి వాళ్ళ జీవితాలు మెరుగుపడి హాయిగా ఉన్నాం మనం అనుకుంటూ వచ్చినటువంటి శాంతి కాదు అది. చంపేస్తామని బెదిరించి శాంతిని తీసుకురావడం అనేది కరెక్టా అనేది ఒక చర్చ. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్లో, కాశ్మీరీల్లో భారతదేశం పట్ల, భారత ప్రభుత్వం పట్ల పూర్తి స్థాయి విశ్వాసం లేదు అనేది ఒక నిశ్చిత అభిప్రాయం. అందుకని దానికి నిదర్శనమే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఉగ్రదాడి కూడా లోకల్స్ సపోర్ట్ లేకుండా అది జరిగే అవకాశమే లేదు. అవును, ఖచ్చితంగా లోకల్ సపోర్ట్ ఉంది కాబట్టే బోర్డర్ దాటి లోపలికి వచ్చి వాళ్ళు అటాక్ చేయగలిగారు. రెక్కీ చేశారు. అదేదో 10 నిమిషాల్లోనో పావు గంటలోనో డిసైడ్ చేసుకుని చేసినటువంటి యాక్షన్ కాదు అది. అవును, చాలా క్లియర్గా వాళ్ళు అక్కడ రెక్కీ చేశారు, పద్ధతిగా అంతా అబ్జర్వ్ చేసి జరిగింది. లోకల్ సపోర్ట్ ఖచ్చితంగా ఉంది, 2 లోకల్స్ ఉన్నారనే వార్త కూడా తెలుసు మనకి. కాబట్టి ఈ లోకల్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని, ఎందుకు వాళ్ళకి షెల్టర్లు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఎందుకు ఆ ప్యాసేజీలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు అనేది పరిశీలించాలి కదా. అది పరిశీలించకుండా ఎక్కడో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ తాలూకా వాళ్ళని 100 మందిని చంపేశాం అంటే దాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలో మనం ఉండటం అనేది నిజంగానే దౌర్భాగ్యం. ఇప్పుడు చేయవలసిన పని నిజంగా కాశ్మీర్ ప్రజలు ఎందుకు వాళ్ళకి ఇప్పటికీ అవకాశం కల్పిస్తున్నారు అనే దిశగా ఆలోచించి వాళ్ళకి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు, వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏమిటి అనేది వాళ్ళని కొట్టో భయపెట్టో కాదు, వాళ్ళతో ఒక డైలాగ్ నేర్పాలి. అంటే మీరు ఏమంటున్నారంటే కాశ్మీర్కి పూర్తి విముక్తిని అయితే తీసుకురావాలి. కాశ్మీర్కి పూర్తి విముక్తి అనే అసలు అక్కడ ప్రజలు మనోభావాలు ఏమిటి, వాళ్ళని కొట్టి చంపి ఒక శాంతిని తీసుకొచ్చారు, వాళ్ళని మౌనంలోకి నెట్టేసి శాంతిని తీసుకొచ్చామని వీళ్ళు చెప్పారు. అంటే మీరు ఏమంటున్నారంటే కాశ్మీర్లో ఉన్న ప్రజల్లో ఇంకా అటు ఇటుగా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అంచేత వాళ్ళు ఉగ్రవాదులు రావడానికి వీళ్ళు అవకాశం ఇస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి ముందు ఈ కాశ్మీర్లో ఉన్న ప్రజల మనసులు తెలుసుకుని వాళ్ళ మనసులకు అనుకూలంగా వ్యవహరించి వాళ్ళకి ఏం కావాలో అది చేసి, మీరు అనుకున్నది అభివృద్ధి కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చేయండి. మీరు అనుకున్న అభివృద్ధి వాళ్ళ మీద వేయటం కాదు, వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ జీవితాల్లో ఏం కోరుకుంటున్నారో దాన్ని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేయటం ద్వారా వాళ్ళు శాంతియుతంగానే ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఉన్నప్పుడు ఎవరు కూడా అశాంతిని కోరి ఇంట్లోకి తెచ్చుకోరు. వాళ్ళు అశాంతితో ఉన్నారు అంటేనే వాళ్ళు బాధల్లో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ఆ బాధల్ని అడ్రస్ చేసి వాళ్ళు ఈ ఉగ్రవాదులకి కానీ ఇంకొకరికి కానీ షెల్టర్లు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి ఊతం ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేయగలగాలి. అందుకు స్థానికులతో మాట్లాడటం చేయాలి, నేటివ్ కాశ్మీర్ పీపుల్తో డైలాగ్ ఓపెన్ చేసి, అలాగే అక్కడ ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ ఏదైతే ఈ పని మేము చేశామని ప్రకటించిందో ఆ సంస్థ తాలూకా మూలాలు ఎక్కడున్నాయో కనుక్కుని దాని మీద కదా అటాక్ చేయాల్సింది, అది జరగాలి. అలాగే ఈ ఉగ్రవాద సంస్థలు వీటి అవుట్ఫిట్స్ మీద దాడులు చేయటం ఇది కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఇదంతా కూడా
ఒక మతం పేరుతో జరగటం అంటే ఇస్లాం టెర్రరిజం అనగానే ఇస్లాం అనేది పర్యాయ పదంగా మార్చిపడేసి మాట్లాడటం. ఇప్పుడు ఇస్లాంలో ఉన్న వాళ్ళే మరి ఎక్కువగా టెర్రరిజం లో ఉన్నారు కదా సార్, ఆ మతంలో ఉన్న వాళ్ళే. అలా మనకి క్లియర్ గా అక్కడ చేస్తున్నారు, అలా బ్రాండ్ చేస్తున్నారు. సఫరర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు నక్సలైట్లలో ఆదివాసీలు ఎక్కువ మంది ఉన్నారు అని మాట్లాడుతున్నారు. నిజమే, ఆదివాసీలు ఎక్కువ మంది ఉన్నారు, సఫరర్స్ వాళ్ళు కాబట్టి వాళ్లే తుపాకులు పట్టుకుని ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు అడవుల్లో ఆదివాసీల్ని నిర్దయగా చంపేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి గురించి మాట్లాడుతున్నారు అందరూ, 27 మంది చనిపోయారు అని. మరి అడవుల్లో ప్రభుత్వం చంపేస్తున్నటువంటి ఆదివాసీల గురించి ఎవరు మాట్లాడరా? అంటే వీళ్ళకు ఒక న్యాయం, ఈ చావులకు ఒక న్యాయం, ఆ చావులకు ఒక న్యాయమా? ఇక్కడ ప్రభుత్వమే ఉగ్రవాదిగా వ్యవహరిస్తోంది. ఎక్కడ? అడవుల్లో, భారతీయ అడవుల్లో ఆదివాసీల్ని ఖాళీ చేయించడానికి వాళ్ళ మీద రకరకాల పేర్లతో మణిపూర్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు బస్తర్ వరకు జరుగుతున్నటువంటి నరమేధం, ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఉగ్రవాద దాడిగానే చూడాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో వాళ్ళు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం అనే పదం వాడద్దు. ప్రభుత్వము అనేది ఒక యూనిట్ గా ఉంది ఇక్కడ. ఆ ప్రభుత్వం ఒరిజినల్ లక్ష్యం ఏంటి? ప్రజల సంక్షేమం చూడటం. కానీ ప్రజల సంక్షేమం గాలి కొదిలిపెట్టి కార్పొరేట్లకు ఊడిగం చేయటమే పనిగా పెట్టుకున్నారు వీళ్ళు. కార్పొరేట్లకు ఊడిగం చేయటము, వాళ్ళ కోరికలు తీర్చేటువంటిది ఒక ఏజెన్సీగా మారిపోయింది. కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా ప్రభుత్వాలు మారిపోయినాయి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. అందుకని ప్రజలు సఫర్ అవుతున్నారు, ప్రజలు తిరగబడుతున్నారు, ప్రజలు దెబ్బలాడుతున్నారు. దెబ్బలాడే పరిస్థితి లేనప్పుడు ఇలాంటి వాటికి ఊతం ఇస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడి లాంటి వాటిని వాళ్ళు ఏదో మేరకు ఊతం ఇస్తున్నారు. వాళ్ళకు కూడా సరే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రజల మనసుల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించడం అనేది ప్రధానంగా చూడాలి. ఇప్పుడు అది మానేశారు. అది గనక మొదలు పెడితే అది అసలు ఒరిజినల్గా ఉగ్రవాదాన్ని రూపుమాపే ప్రోగ్రాం అది. మీరు ఎంతకాలము దీన్ని శాంతి భద్రతల సమస్యగా సైన్యం చూసే వ్యవహారంగా మారుస్తున్నారు. అది కాదు, ప్రజలతో డైలాగ్ నేర్పడం ద్వారా, ప్రజలని సంసిద్ధం చేయటం ద్వారా ప్రజల్ని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబెట్టేలాగా మీ ప్రోగ్రాం ఉంటే ఉగ్రవాదులు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. ఆ పని మానేసి మీరు ఇక్కడ 26 మంది 27 మందినో వీళ్ళు చంపారు కాబట్టి మేము 100 మందిని చంపాము అంటే ఒక హత్యకు 3 హత్యలు బదులు తీర్చుకున్నామని చెప్పి జబ్బలు జరుచుకుంటే పని అయిపోతుంది అనుకుంటే పొరపాటు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇవి జరగటం మాకు ఉపయోగమే కదా, మేము ఒక ఎమోషన్ని రైజ్ చేసి ఏదో ఒక ఎన్నికలో గెలుస్తూ ఉంటాం కదా అంటే చేయగలిగింది ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వానికి దండం పెట్టడం తప్ప. అందుకని పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. వెళ్లాల్సినటువంటి రూట్లో పరిష్కారం నిజమైనటువంటి పరిష్కారం దిశగా కాకుండా ఒక అబద్ధమైనటువంటి పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులేసేస్తోంది. అందులో భాగమే నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూరం. ఆ సింధూరా పేరుతో అక్కడ 100 మంది లష్కరే తోయిబా కదండి, జైషే మహమ్మద్, ఈ జైషే మహమ్మద్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి 100 మందిని చంపేశామని చెప్పడం కూడా. ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. అలాగే పాకిస్తాన్తో యుద్ధము అనేటువంటి ఒక వాతావరణం తీసుకొచ్చారు. ఈ వాతావరణం కల్పించడంలో చాలా వరకు దేశంలో ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఇప్పుడు భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకు? ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు ఇక్కడ అని. ఒకవేళ పాకిస్తాన్ తో యుద్ధం జరిగితే మరి ముస్లిమ్స్ కూడా పోరాడరా? వాళ్ళకి ఎందుకు పోరాడరు? మరి వాళ్ళకి ఎందుకు భయం? సైన్యంలో ముస్లింలు లేరా? అదే సార్, వాళ్ళకి ఎందుకు భయం అంటున్నా అంటే ఇక్కడ అనవసరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి ఎవరైనా ఆవేశపడి ఏదైనా చేస్తారేమో అనేటువంటి ఆందోళనలో ఉన్నారు వాళ్ళు, ఆ టెన్షన్లో. అంటే దీన్ని ఇస్లామిక్ టెర్రరిజము ఈ పదాలు అతిగా వాడటం వలన ఒక కమ్యూనిటీ సమాజం నుంచి పక్కకి జరిగి దూరం అయిపోతుంది అనేది ఎవరు గమనించట్లేదు. దీన్ని పట్టించుకోవాలి, వాళ్ళతో కూర్చుని మాట్లాడాలి, వాళ్ళలో భరోసా నింపేలాగా మీ ప్రవర్తన ఉండాలి. ఈ రోజు ఈ ఆపరేషన్ సింధూర్ అటాక్ ఎప్పుడైతే మన వాళ్ళు చేశారో చాలా మంది ముస్లిమ్స్ కి సంబంధించిన నాయకులు కావచ్చు, మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క
ఆ విషయాలన్నీ కూడా చెప్తున్నారు. అవునండి, ఇండియా వాళ్ళందరూ సాధించింది, అభినందించారు. సాధించి చూపించిందని. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు ఉమ్, పాకిస్తాన్ గెలుపుని ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, ఎవరైనా ముస్లింలు గనక ఉంటే దానిలో ఉమ్, వాంటెడ్గా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి అటాక్ చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి హైదరాబాద్ నగరంలోనే. ఉమ్, కాబట్టి ఇది క్రికెట్ మ్యాచ్ కాదు, ఉమ్, ఇది జీవితాలకు సంబంధించిన సమస్య. రెండోది, ముస్లిం సమాజం విపరీతమైన భయాందోళనలతో ఉండటం మాత్రమే కాదు, సరెండర్ అయి ఉంది, ఉమ్, లొంగుబాటు ప్రకటించింది చాలా స్పష్టంగా హిందూ సమాజానికి. ఉమ్, ఆ లొంగుబాటు మనకి బాబ్రీ మసీద్ కేసు జడ్జిమెంట్ దగ్గర నుంచి తెలుసు. ఉమ్, వాళ్ళు బాబ్రీ మసీదు ప్లేస్లో గుడి కట్టుకోవడానికి అనుమతి ఇవ్వడానికి ముందు ఉమ్, మరి మీకు కూడా అక్కడే స్థలం కావాలా, ఇంకెక్కడైనా ఇచ్చినా పర్వాలేదా అని కోర్టు అడిగినప్పుడు ముస్లిం సంఘాలు చెప్పింది ఏమిటి ఆ రోజున అక్కడ, ఉమ్, మీరు మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అక్కడ ఆలయ నిర్మాణానికి అడ్డు లేకుండా ఉంటే చాలు, ఉమ్, మేము ఎక్కడా స్థలం కోరుకోవడం లేదు, ఇంకో నిర్మాణం ఏదో కట్టాలని కూడా అనుకోవడం లేదని చెప్పారు. వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు రిటర్న్గా. ఉమ్, అంటే ఆ మేరకు వాళ్ళల్లో ఆందోళన భయము నింపగలిగారు వీళ్ళు. ఉమ్, అదే కొనసాగుతోంది, ఇప్పటికీ సరెండర్ అయి ఉన్నారు. ఇప్పుడు ఓవైసీ మొన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా వీళ్ళు వెళ్ళి బీజేపీ తరఫున ప్రచారం చేశారు. అక్కడ ఉమ్, బీజేపీ తరఫున జెండా భుజాన్ని మోయలేదు, కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది జరిగింది, వాళ్ళకు అనుకూలంగా వేస్తే మంచిదని. ఉమ్, ఈ విధంగా ముస్లిం పార్టీలు, చాలామంది ముస్లిం పెద్దలు కూడా కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు. ఉమ్, సరెండర్ అయ్యారు వీళ్ళు ఏదో మేరకు భయంతోనే. భయంతో లొంగ తీసుకోవటం అనేది అన్ని విధాలా అన్ని వేళలా మంచిది కదా. ఆ భయంతో లొంగ తీసుకోవటం వల్లనే మొన్న కాశ్మీర్లో ఈ పహల్గామ్ అనేటువంటి ఏరియాలో దాడి జరిగింది. ఉమ్, అక్కడ దాడి జరగటానికి కారణం మీరు భయోత్పాతాన్ని సృష్టించి ప్రజలని భయోత్పాతుల్ని చేసి కంట్రోల్లో తీసుకోవటం వలన జరిగింది. వాళ్ళందరూ అందుకని ఊతం ఇచ్చారు. ఉమ్, మీ మీద నమ్మకము భరోసా లేవు అక్కడ ప్రజలకి. ఉమ్, ఆ భరోసా లేకపోవడం వల్లనే వాళ్ళు ఇంకొకళ్ళకి ప్లేస్ ఇస్తున్నారు. ముందు దాన్ని రెక్టిఫై చేసుకోండి. దాన్ని రెక్టిఫై చేసుకున్న తర్వాత మీరు పాకిస్తాన్తో యుద్ధం చేస్తారా, ఉగ్రవాదులతో యుద్ధం చేస్తారా అనేది తర్వాత గొడవ. కానీ మరి ఒక పక్క వాళ్ళు వచ్చి దాడులు చేస్తా ఉంటే మనం కూడా చూస్తూ కూర్చోలేం కదా సార్. చూస్తూ పౌరులు కూడా పోతున్నారు కదా, చనిపోతున్నారు కదా. కూర్చోమని నేను అంటలేదు, చూస్తూ కూర్చోవద్దు, మీరు చేస్తే చేయండి. కానీ ఇక్కడ ప్రజలతో డైలాగ్ మొదలు పెట్టాలి కదా. ఇమ్మీడియట్ గా మీ యాక్టివిటీ ఏవై ఉండాలి, అక్కడ లోకల్స్ లో భరోసా నింపాలి మీరు. ఆ భరోసా నింపడానికి ఏం చేయాలి అనేది అడుగు ఇప్పటి వరకు పడలేదు. పైగా ఆ ఏరియాలో గతంలో ఉగ్రవాదుల్లో పనిచేశారు కొంతమంది అనే ఆరోపణలు ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళు తగలబెట్టారు. అది ఇంకో తప్పు. వాళ్ళలో ధైర్యాన్ని నింపాల్సింది పోయి భయాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటివి మానేసి కొంచెం అంటే ఈ జరిగినటువంటి దాడిని మనం ఎలా వాడుకుందాం అనే పిచ్చి మానేసి ఈ సమస్యని సమూలంగా రూపుమాపడానికి ఏం చేయాలి అనే దిశగా ఆలోచించాలి. అది ఆలోచించినప్పుడు ఇది ఏదో క్రికెట్ మ్యాచ్లో వాళ్ళు ఇద్దరు బ్యాట్స్మెన్ సెంచరీ చేశారు కాబట్టి మన దగ్గర ఒక బ్యాట్స్మెన్ ట్రిపుల్ సెంచరీ చేస్తే అద్భుతం అని అనుకుంటాం మనం. ఇప్పుడు అలాగే ఉంది, వాళ్ళు 27 మందిని చంపారు కాబట్టి మన వాళ్ళు 100 మందిని చంపారు, సూపర్ అని తొడగొట్టుకుని 100 మంది కూడా పాకిస్తాన్ పౌరులు కాదు కదా సార్, ఉగ్రవాద సంస్థ. అవునండి, ఉగ్రవాదులే, నేను కాదనంటలా. 100 మందిని చంపామని ఎందుకు బలంగా చెప్పేసుకుంటున్నారు వీళ్ళు? ఒక క్రెడిట్ రైటింగ్ లాగా మాట్లాడుతున్నారు. ఈ క్రెడిట్ రైటింగ్ లాగా మాట్లాడటం అనేది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అని నేను అనటం లేదు, వాళ్ళు ఇస్లాం అని కూడా నేను అనటం లేదు. ఏది ఏవైనప్పటికీ మీరు ఒక లెక్క సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రాణానికి 3 ప్రాణాలు అన్న పద్ధతిలో ఈ రకమైనటువంటి ప్రతీకార దాడులు, ఇది రివెంజ్ ప్రోగ్రాము అది కాదు చేయవలసింది. ముందు కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు ఏమిటో తెలుసుకుని ఏడవండి, అక్కడ చేయండి. మీరు కూడా ఉగ్రవాదులుగానే బిహేవ్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం కూడా. నేను ఇందాకే సారూప్యత తీసుకొచ్చా. అక్కడ అడవుల్లో ఆదివాసీల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరుకి కాశ్మీర్లో ఉగ్రవాదులు వ్యవహరిస్తున్న తీరుకి పెద్ద తేడా ఏం లేదు. మీకు ఒక ప్రయోజనం కోసం ఇక్కడ ఆదివాసుల మీద దాడి చేస్తున్నారు, అక్కడ వాళ్ళు కూడా ఒక ప్రయోజనం కోసమే దాడి చేస్తున్నారు. వాళ్ళ దాడిని మళ్ళీ మీరు ఇంకో ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. ఇది తప్పు. ఈ తరహా ధోరణిలో ఈ ప్రభుత్వం వెళుతోంది. ఇది ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకించి తీరాల్సినటువంటి ఒక సందర్భం. ఉగ్రవాద దాడిని సమర్థించమని నేను అనటం లేదు. అలాగే నిన్న జరిగినటువంటి ఆ 100 మందిని చంపటం అనేది మహత్కార్యం అని కీర్తించను, కానీ అది కూడా జరిగితే జరగవచ్చు, తప్పేం లేదు.
కానీ ప్యారలల్గా అక్కడ జరగవలసినటువంటి అక్కడ కాశ్మీరీ నేటివ్ పీపుల్ వాళ్ళల్లో ఒక మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అనే దాన్ని గుర్తుపెట్టుకుని వ్యవహరించాలి. రైట్, థ్యాంక్ యూ భరద్వాజ్ గారు. సో మరి జర్నలిస్ట్ భరత్